హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ విత్ నేను మీ సుధీర్ విజయ్ ఆదిత్య. సో ఫైనల్గా ప్రయాగ్రాజ్ నుంచి అయితే బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇప్పటికే చాలా రోజులు ఉన్నాను. 4th ఇక్కడికి వచ్చారంటే ఈరోజు 13th డేటు. దీంట్లో 8 రోజులు అయితే లేచిపోయినాయి అనమాట నాకు. సో ఫైనల్గా అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్ నుంచి కాశీ, అయోధ్య వచ్చేసి 200 కిలోమీటర్స్ ఉన్నాయి. లక్నో కూడా 200 కిలోమీటర్సే ఉంది. ఎక్కడికి వెళ్దామనేది పెద్ద ప్లాన్ అయితే లేదు. కొంచెం బండి ఎక్కిన తర్వాత ప్లాన్ చేసుకుందాం అన్నట్టు చూస్తున్నాను. పొద్దునే అనుకున్నాను వెళ్దామని, ఇంకా నాకు ఎందుకంటే ఇక్కడ డేస్ వేస్ట్ అయిపోతున్నాయి ఇప్పటికే. సో ఇది వచ్చేసి నేను పీజీ అనమాట. సో ఇక్కడ అన్ని హోమ్ స్టేస్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఈ హాస్టల్లో అయితే ఉంటున్నాను. మీరు ప్రయాగ్రాజ్లో సంగం పెట్రోల్ బంక్ బ్యాక్ సైడే ఉంటుంది ఈ పీజీ వచ్చేసి. నాకు వచ్చేసి పర్ డే 500 అయితే ఛార్జ్ చేశారు, మనం యూట్యూబర్స్ కాబట్టి. సో ఒకవేళ రావాలనుకుంటే మీకు కూడా ఆ కాస్ట్లలోనే ఛార్జ్ చేస్తా అన్నాడు. సో ఇక్కడ రూమ్స్ అయితే బాగున్నాయి, బాత్రూమ్స్ అన్నీ అయితే క్లీన్గా అయితే ఉన్నాయి అన్నమాట. పైన అయితే బెడ్స్ ఉన్నాయి, రూమ్స్ కూడా ఖాళీగా అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే ప్రయాగ్రాజ్లో నార్మల్ డేస్లో రావాలనుకున్నా కానీ ఇక్కడ మీకు ఈజీగా స్టే అయితే దొరికేస్తుంది. సో ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, మీరు ముందే మాట్లాడి పెట్టుకోవాలి. నేనైతే నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మనం బయలుదేరిపోదాం. సో ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అనమాట. బ్రో 1 మినిట్ ఇది రావు. సో ఈ బ్రోనే అనమాట ఇక్కడ మేనేజ్మెంట్ పూరా ఏమంటారు చూసుకునేది. నేను నా నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తాను. బుక్ చేసుకోవాలంటే అడ్వాన్స్ అయితే బుక్ చేసేసుకోండి. ఫుడ్ కూడా ఇधर फूड भी मिलता है ना? वो एडवांस बोले तो फूड भी अरेंज करता. ఓకే. సో మీరు అడ్వాన్స్ ముందే చెప్పేస్తే వాళ్ళు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు. ఫుడ్ కూడా బాగుందట. ఇక్కడ నేను హాస్టల్లో ఉన్న వాళ్ళు లాస్ట్ 8 డేస్ నుంచి అందరం కలిసే ఉన్నాం కాబట్టి ఫుడ్ బాగుంది అన్నారు. కానీ నేను ఇక్కడ ట్రై చేయలేకపోయాను, ఎందుకంటే మార్నింగ్ బయటికి వెళ్ళామంటే మళ్ళీ నేను నైట్ 10 వరకు బయటే ఉంటున్నాను. సో అందుకని ఫుడ్ ట్రై చేయలేకపోయాను. ఇంకా మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఆంధ్ర వాళ్ళ తెలంగాణ హైదరాబాద్, महबूब नगर हैदराबाद. ఓకే బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ వచ్చేసి ప్రయాగ్రాజ్ నుంచి ఇప్పుడు వారణాసి వచ్చేసి 120 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇదే నేనున్న పీజీ. సో ఫైనల్గా ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాను. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే సో ఇప్పుడు మనం వచ్చేసి ప్రజెంట్ సంగం ఏరియా మెయిన్ మిడిల్లో ఉన్నాం అనమాట. స్ట్రైట్కి వెళ్తే సంగంకి వెళ్ళే రూట్ అదే అనమాట. సో త్రివేణి సంగంకి వెళ్ళే వే అది. కానీ రోజు అందరిని ఎలా పోనిస్తారంటే ఇట్లా వెళ్ళి వామో రోజుకు ఒక రూటు పోలీసులకి ఎట్టి నచ్చితే అటు పంపిస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో పోలీస్ది హవా అంత పెద్దగా ఏం లేదండి. క్లియర్గా చెప్పేయాలంటే మొత్తం ఆర్మీ వాళ్ళదే. ఇక్కడ ఆర్మీ వాళ్ళు పవర్గా చేసినంతగా వీళ్ళు చేయలేకపోతున్నారు. పోలీసులు గుట్కా నవ్వులుకుంటూ కూర్చున్నారు, అంతకుమించి ఏం లేదు. చాలామంది పోలీసులు చూశాను, అందుకనే అంతమంది గురించి ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ అని మెన్షన్ చేశాను నేను, లేకపోతే చేసేవాడిని కాదు. రెస్పెక్ట్ ఎవరు, పబ్లిక్ని ఎలా తీసుకెళ్లాలో తెలియదు, ఏ రూట్ ఎక్కడ అని అడిగినా కానీ ఎవరికి తెలియదు. ఏమో అలా ఉంది. అదే ఆర్మీ వాళ్ళు అనుకోండి, మొత్తం దాన్ని డీటెయిల్గా నిజమా కాదా, ఇటు కాదా అనేది క్లియర్గా వాళ్ళకి తెలియకపోయినా కనుక్కొని వాళ్ళ పక్కన కనుక్కొని మరి చెప్తారు. పోలీసు వల్ల అది కావట్లే. ఇక్కడ ప్రజెంట్ టైం వచ్చేసేసి 1:40 అయింది. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో బయలుదేరాం కాబట్టి వెళ్ళేసరికి 5 to 6 అవుతుంది. మరి వారణాసిలో హెవీగా క్రౌడ్ ఉందంటే ఇంకా 7 to 8 కూడా అవ్వచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎలా ఉన్నాయో, అసలు రూమ్స్ ఉన్నాయో లేదో కూడా మనకు పెద్ద క్లారిటీ లేదు. కానీ వెళ్తున్నాను ధైర్యం చేసి, ఏం చేస్తాం. ప్రయాగ్రాజ్లో 80% పబ్లిక్ తగ్గిపోయారనడానికి ఈ రూట్ ఒక్కటి నిదర్శనం అనమాట. ఇది ప్రయాగ్రాజ్ మెయిన్ రూటు, ఎప్పుడు ఫుల్ పబ్లిక్తో ఉంటుంది. ఈసారి అసలు ఎవ్వరు లేరు. ఈరోజు నిన్న పౌర్ణమి కదా, ఫుల్ పబ్లిక్ వచ్చేసారు కాబట్టి ఈరోజు అసలు ఎవ్వరు లేరు, చాలా ఖాళీగా ఉంది. సో ఈరోజు వచ్చేసి పాడ్యమి, చూసారు ఎంత ఖాళీగా ఉందో కింద. నిన్న మొన్న లాస్ట్ని వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇంత ఖాళీగా చూడలేదు అసలు ప్రయాగ్రాజ్ని. ఎప్పుడు చూడండి హెవీ క్రౌడ్. అమ్మా బాబోయ్ ఎంత క్రౌడ్ ఉంటుందిరా నాయన.
అస్సలు నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత క్రౌడ్. ఈరోజు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, మళ్ళీ ఈరోజు ఇంత ఖాళీగా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. నాల్సి సంఘం అక్కడ వైపు ఉంటుంది కాబట్టి సంఘం దగ్గర ఫుల్ ఖాళీ అయిపోయి ఉంటుంది. ఉన్నారు పబ్లిక్ కొంచెం, ఇక్కడ ఉండాల్సిన పబ్లిక్ అంతా ఈరోజు అక్కడ ఉన్నారు, అంతకుమించి ఏం లేదు. పబ్లిక్ చాలా తక్కువైపోయారు ఏదైనా కానీ. జై జై గంగే, హర హర గంగే. మొత్తానికి మన ప్రయాగ్రాజ్ యాత్ర ఇలా ముగిసింది అనమాట. చూడాలి మళ్ళీ అయిపోయిన తర్వాత ఇక్కడికే వస్తానా లేదంటే ఏంటి అనేది. నావైతే అన్నీ అయిపోయాయి, హెలికాప్టర్ది అదొక్కటి తప్ప. ఎందుకంటే హెలికాప్టర్ది వెయిటింగ్ ఎక్కువ ఉందన్నమాట. వెయిటింగ్ ఎక్కువ ఉంది, అంతేకాకుండా 1300 7 minutes. సరే ఏమి వెళ్తాంలే అన్నట్టు వెళ్ళలేదు. మళ్ళీ నిన్న బంద్ చేశాడు, అందువల్ల బుకింగ్స్ దొరకలేదు. అందుకని ఈరోజు అంత తొందరగా బయలుదేరిపోవడానికి కారణం. సో మీరు ఒకవేళ నాగసాధువుల్ని కలవాలనుకుంటే 19th సెక్టర్ ఇదే అనమాట. సో ఇటువైపు ఉంటారు నాగసాధువులు. నిన్న నాకు 2 3 4 కనిపించినట్టున్నారు అంతే, అంతకుమించి ఎవరు కనిపించలే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏమో ఉంటే నాకు తెలిసి లాస్ట్ డే వస్తారు, లేదంటే లేదు. ఇప్పుడైతే ఎవరు లేరు. సో ప్రయాగ్రాజ్లో పబ్లిక్ తక్కువ ఉన్నారు కానీ ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. అందుకనే లోపలికి వెహికల్స్ అయితే హెవీ వెహికల్స్ని అలౌ చేయట్లేదని చెప్పారు కదా చాలా వీడియోస్లో. సో ఊరు బయట ఇలా ఆపేస్తున్నారు. ఇప్పుడే నేను అవుట్కట్స్లోకి వచ్చాను, ప్రయాగ్రాజ్ అవుట్కట్స్లోకి. ఇవన్నీ ప్రయాగ్రాజ్ లోపలికి వెళ్ళాల్సినవి, దాన్ని కానీ అలౌ చేయట్లేదు. ఈ హెవీ వెహికల్స్ బస్సెస్ ఉన్నాయి కదా, ఈ బస్సెస్ అన్నిటికీ ఒక పెద్ద పార్కింగ్ అయితే ఉంది ప్రయాగ్రాజ్కి 4 kilometers డిస్టెన్స్లో. సో అక్కడికి పంపిస్తుంటారు, ఒక్కొక్క బస్ని అక్కడికి పంపించేసరికి ఇదంతా ఇలా ఆగిపోతూ ఉంటుంది. ఇక్కడే ఇలా ఉందంటే కాశీలో ఇంకా సిచ్యువేషన్ ఎలా ఉందో అసలు నాకైతే అర్థం కావట్లా. ఏదో ధైర్యం చేసి వెళ్తున్నాను. సో ఇంకా వారణాసికి 15 kilometers ఉండగా హైవే అయితే దిగిపోయాను అనమాట. సో అక్కడ పోలీస్ అతను ఉంటే అతన్ని కూడా అడిగాను, వారణాసికి ఈ రోడ్లో నుంచి వెళ్ళాలట. నేను అనుకున్నాను వారణాసి వరకు హైవేనే ఉంటుంది అనుకున్నా, కానీ వారణాసికి 15 kilometers ముందే హైవే అయితే ఎండ్ అయిపోయింది. సో ఒక ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది కాబట్టి నేనేమన్నా రోడ్డు తప్పాను అనుకున్నా, కానీ అదృష్టం నేనేం రోడ్డు తప్పదా. ఇంకా నయ్యో, ఇంకా రోడ్ ఏదో తప్పిందిరా మళ్ళీ అనుకున్నాను. సో వారణాసికి ఇదొక్క రోడ్డే కాదు, ఇది నేనేంటంటే ఇందాక కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇందాక కన్ఫ్యూజ్ అయ్యి గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాను అనమాట. గూగుల్ మ్యాప్స్ ఏం చేసింది, బైక్కి కనెక్ట్ అయ్యింది కదా, సో బైక్ రూట్ అయితే చూపించింది, షార్ట్కట్లో తీసుకెళ్ళిపోతుంది అనమాట. అటువైపు వెళ్తే ఇంకో హైవే కూడా ఉంది. హైవే ఏంటంటే నేను స్టార్టింగ్లోనే ఒక రోడ్ ఎగ్జిట్ అయితే లెఫ్ట్ సైడ్ తిరిగాను. అలా తిరగకుండా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒక 10 to 15 kilometers ఎక్కువ ఉంటుంది. అది స్ట్రైట్ హైవే డైరెక్ట్ వారణాసి దగ్గరికి ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుంది ఫుల్గా, అందుకని నాకు బైక్లో ఇటువైపు రోడ్ చూపిస్తుంది. ఆ రోడ్డు కూడా మొత్తం రెడ్ కలర్లో మార్క్ చేసింది. 2.5 hours అయితే చూపిస్తుంది అది, ఎందుకంటే మొత్తం రోడ్ బ్లాక్ చేసేసారు అనుకుంటా నాకు తెలిసి. సో లేకపోతే 2.5 hours అయితే ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా కానీ 10 kilometersకి 2.5 hours అయితే 100% చూపించదు నాకున్న ఎక్స్పీరియన్స్కి. సో అందుకని నేను ఇంకా ఈ రోడ్లో వచ్చేస్తున్నాను, లేకపోతే ఆ హైవేలో వెళ్ళిపోయేటండి. మార్నింగ్ ఒక వీడియో క్లిప్ అయితే చూశాను, ఎవరో ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. 7 kilometers ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అన్నట్టు, అంటే బార్గేట్ పెట్టి ఆపేశారు అన్నట్టు పెట్టారు అనమాట. సో ఇది నేను నార్మల్గా తీసుకున్నాను, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అర్థమైంది నాకు కూడా. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. అది ఇంత చిన్న సందుల నుంచి తీసుకెళ్తుంది అంటే అర్థం కావట్లేదు. అందుకని సాధారణంగా గూగుల్ మ్యాప్స్ నమ్మకూడదు. ఇది నన్ను ఏ రూట్లో నుంచి తీసుకెళ్తుందో నాకు అర్థం కాలేదు, కానీ మొత్తానికైతే అంత ట్రాఫిక్. ఇక్కడ ఒక కార్లో ఒక అతను వచ్చారు, కార్లో ఒక కార్ వెళ్ళింది ఇందాక, వాళ్ళు కూడా అంతే అక్కడ ట్రాఫిక్ ఉందని ఇటువైపు వచ్చారట. అంటే అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగి అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అంతేగాని ఈరోజు నేను చూసిన వీడియో కూడా ఈరోజుది కాదు, ఇప్పుడు చెక్ చేసుకున్నాను నేను, అది మొన్న ఎప్పుడుదో. సో ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి కూడా వచ్చేసింది. ఇక్కడ ఎలాంటి కష్టాలు ఎదుర్కోబోతున్నామో ఏంటో. నేను వారణాసి లోపలికి సక్సెస్ఫుల్గా ఎంటర్ అయ్యా, కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ప్లానే లేదు భయ్యా. అసలు నాకు ఈ వారణాసి కాశీ గురించి అసలు ఏమీ తెలియదు, ఒక్క ముక్క కూడా. మొత్తం బెబ్బనే.
అయ్యో బాబా అసలైన ట్విస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట మనకి. ప్రయాగ్రాజ్ అసలు ఏం స్టార్ట్ అవ్వాలి, ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ చూడడానికి వచ్చానే దాకా బాగానే ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా తెలియదు భయ్యో నాకు. నేను పెట్టుకున్న లొకేషన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నా సొంత రూట్లో నేను వెళ్ళాలి. నాకు అర్థమైంది కానీ ఎటు వెళ్ళాలో తెలియదు. లాస్ట్ 40 మినిట్స్ నుంచి ఇందాక ఎక్కడైతే ఆగానో అక్కడే ఆగి మొత్తం గూగుల్లో అంతా సెర్చ్ చేశాను హాస్టల్స్ ఎక్కడైనా ఉన్నాయని. ఎక్కడ ఖాళీ లేవంటున్నారు. అడిగిన చోట 1800 1500 అలా చెప్తున్నారు. అందుకని డైరెక్ట్ వెళ్తున్నాను ఇప్పుడు వెతకడానికి వారణాసి గంగా రివర్ దగ్గరికి. అయితే అక్కడ దొరికాయంటే ఓకే, లేదంటే ఇంకా ఈరోజు నా గోప్రోకి ఏమైందో తెలియట్లే కానీ ఇందాక నుంచి 5 సెకండ్స్కి 6 సెకండ్స్కి మొత్తం పవర్ ఆఫ్ అయిపోతుంది. గోప్రో ప్రాబ్లం కాదు, అలా అని ఇది వచ్చేసి బ్యాటరీ ప్రాబ్లము నాకు అర్థమవుతుంది. 2 బ్యాటరీలు వచ్చాయి, అందుకని అవి వచ్చేటప్పుడు. సో ఫైనల్గా మొత్తానికి అయితే ఒక పీజీకి అయితే రీచ్ అయ్యాను. పీజీ కాదు, ఇది వచ్చేసి సత్రం అనమాట. మనకి కాశీ మొత్తంలో ఇలాంటి సత్రాలు చాలానే ఉంటాయి. సత్రం అంటే ఇది సత్రం కాదు, రూమ్స్ అయితే మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫర్ బెడ్ కొనేది ఒక కాస్ట్ అనేది ఉంటుంది. దీని గురించి సపరేట్ ఒక నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను. ఎందుకంటే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ అలసిపోయాను. ఫుడ్ గురించి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తున్నాను, ఫాలో చేసేసేయండి. బాయ్ బాయ్.